ప్రతి జీవి తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ప్రకృతిలో ప్రతి జీవికి ఓ లక్ష్యం, ఓ అవసరం ఉంటుంది. చిన్న పురుగుల నుండి భారీ జంతువుల వరకు ప్రతి జీవి ఈ భూమి సమతుల్యతను కాపాడడంలో భాగస్వామి అవుతుంది. మనుషుల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేకత, అభిరుచులు, లక్ష్యాలు ఉంటాయి. ఈ వీడియోలో పిచ్చుక మరియు తాబేలు గురించి కొన్ని ప్రత్యేకతలు, ప్రకృతిలో వాటి ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ వీడియోలో తెలుసుకుందాం. తాబేలు చాలా విశిష్టమైన ప్రాణి. దాని గొప్పతనం ఈ క్రింది విషయాల్లో కనిపిస్తుంది. ధైర్యం మరియు ఓర్పు. తాబేలు నెమ్మదిగా కదులుతుంది, కానీ తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగదు. ఇది మనకు ఓర్పు, పట్టుదల ఎంత ముఖ్యమో నేర్పుతుంది. పెద్ద ఆయుష్. తాబేళ్లు చాలా సంవత్సరాలు బతుకుతాయి. కొన్ని తాబేళ్లు 100 నుండి 200 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఇది వాటి సహనశీలత, ఆరోగ్యకరమైన జీవనశైలి సూచిస్తుంది. ప్రకృతిలో కలిసిపోవడం. తాబేళ్లు నీటిలో మరియు నేలలో జీవించగలవు. ఇవి సహజ వాతావరణానికి అనుగుణంగా మార్చుకునే గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. తాబేలు జీవితం ఓర్పు, నిశ్శబ్దంగా పనిచేయడం, సహనం, రక్షణ తత్వం వంటి గొప్ప విషయాలను నేర్పుతుంది. పిచ్చుక చిన్నపాటి పక్షి అయినా దానిలో ఉన్న గొప్పతనం అనేక కోణాల్లో కనిపిస్తుంది. ప్రకృతి పరిరక్షణలో పాత్ర. పిచ్చుకలు పురుగులను తిని పంటలను కాపాడుతాయి. ఇవి ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. సామాజిక జీవనం. పిచ్చుకలు సమూహంగా జీవించడమే కాకుండా పరస్పర సహకారాలతో బతికే పక్షులు. ఇది మనుషులకు మంచి పాఠాన్ని నేర్పుతాయి. సాధారణత్వంలో అద్భుతం. పిచ్చుకలు ఎక్కడైనా జీవించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. తక్కువ వనరుల నుంచే మనుగడ సాగించగలవు. ప్రేమ, కుటుంబ బంధం. పిచ్చుకలు తమ గూటిలోని పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతాయి. ఇవి తల్లిదండ్రుల బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తాయి. మనుషులకు ఎటువంటి సందేశం ఇస్తుందంటే, పిచ్చుకలు చిన్నవిగా సాధారణంగా కనిపించిన వాటి జీవన శైలి మనుషులకు పాఠాన్ని నేర్పుతుంది. ఏమైనా సాధ్యమే, అవసరమైనదల్లా పట్టుదల మాత్రమే అని నేర్పుతుంది. కాబట్టి పిచ్చుక కేవలం చిన్నపాటి పక్షి మాత్రమే కాదు, అది సహజ సమతుల్యతకు, జీవన సౌందర్యానికి ప్రతీక.